వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. నేను మీ నరేష్, మీరు చూస్తున్నాను నరేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు కదా ఐఫోన్ తీసుకోవాలని చాలా ప్లానింగ్లో ఉన్నాను. సో ఫైనలీ ఐఫోన్ 17 Pro Max అయితే తీసుకున్నాను. మీరు ఆ ఫోన్ చూస్తే మీరు షేక్ అయిపోతారు. దిస్ ఇస్ ఐఫోన్ 17 Pro Max Mini. అరే నీ అబ్బా, ఇది స్పెషల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ దుబాయ్. చూడండి, దీని గురించి మొత్తం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ కొట్టేసారంటే మీకు ఏమర్థం కాదు ఫోన్ గురించి. ఎండ్ వరకు చూడండి. ఇక ఫోన్ విషయానికి వచ్చినట్టయితే మీకు బ్యాక్ సైడ్ మీకు యాపిల్ లోగో కూడా, దీని అన్బాక్సింగ్ నేను చేయలేదు, సో డైరెక్ట్ తెప్పించేసాను. సో మీకు బ్యాక్ సైడ్ యాపిల్ లోగో కూడా ఉంటుంది. మీకు లోగో ఉంటుంది యాజ్ టీజ్గా. మీకు ఐఫోన్ 17 Pro Max ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇక ఈ బొడ్డీ 17 Pro Max బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నెక్సియాన్ బోల్డ్ T170 బ్రాండ్ అయితే ఉంది. ఇది ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక ఇది చాలా చిన్న సైజులో ఉంది. ఆ కార్ బొమ్మే చిన్న సైజులో ఉందంటే ఆల్మోస్ట్ దాని సైజులోనే ఈ 17 Pro Max బుడ్డి ఫోన్ అయితే ఉంది. ఇక దీని డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది 3.8 FW VGA డిస్ప్లేతో రాబోతుంది. ఈ FW VGA డిస్ప్లే అనేది వాళ్ళ ఓన్ బ్రాండ్ అని కూడా నేను ఎప్పటివరకు వినలేదు. ఇక ఇది మనకు సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ మనకు మొత్తం ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. ఇక్కడ సిమ్ స్లాట్ కూడా ఇచ్చారు. ఇక కింది సైడ్ మనకు Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక 2 స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇది చాలా చిన్న సైజులో ఉంది. చేతిలో పట్టుకుంటే మనకు ఇంత కాంపాక్ట్ సైజులో కనిపిస్తుంది. చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది 17 Pro Max లానే. ఇక మనకి ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో అయితే రాబోతుంది. ఇందులో మనము ఒక సిమ్ వేసుకొని ఇంకొక దాంట్లో మైక్రో SD కార్డ్ అని వేసుకొని వాడుకోవచ్చు, లేదంటే 2 సిమ్లు వేసుకొని వాడుకోవచ్చు. సో ఇక దీని బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు బ్యాటరీ ఎంత అనేది. సో నాకు తెలిసినంతవరకు, నేను యూస్ చేసినంత వరకు ఇది ఒక 2000 mAh బ్యాటరీ ఉండొచ్చు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకు బ్యాక్ సైడ్ 5 MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 2 MP కెమెరా అయితే ఇచ్చారు. సో ఓవరాల్ ఇది స్పెసిఫికేషన్స్. సో మీరు స్పెసిఫికేషన్స్ చూసారు కదా. సో ఇది ఐఫోన్ లాంటిది కానీ ఐఫోన్ కాదు, Pro Max కానీ Pro Max కాదు, అంతే దీనికి తేడా. ఇక ఫోన్ విషయానికి వస్తే మీరు ఇది ఓవరాల్గా ఫోన్ ఇది. సో మీరు ఓపెన్ చేసిన దగ్గర నుండి మీకు మొత్తం ఐఫోన్ ఎలా అయితే ఉంటుందో, ఒరిజినల్ ఐఫోన్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇందులో మనకు యాప్స్ మీరు అన్నీ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు కొన్ని షాకింగ్ విషయాలు చూపిస్తాను. ఈ విషయాలు చూసి మీరు షాక్ కాకుండా గుండె మీద చేసుకుని చూడండి. సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా వచ్చేసి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో మీకు 720లో రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు హైలో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీకు 720 అయితే ఉండదు ఫ్రంట్ కెమెరాలో. సో మీరు ఇక ఫొటోస్ విషయానికి వచ్చినట్టయితే ఫొటోస్ కూడా శాంపుల్స్ చూపిస్తాను. ఇవి మీరు ఏమి తేజస్సు బిడ్డ, ఈ కెమెరా యూజ్ చేసి ప్రొఫెషనల్ లెవెల్గా మీరు ఆధార్ కార్డ్ ఫొటోస్ అయితే దిగొచ్చు. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి హైలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా పర్లేదు, ఈ బడ్జెట్కి దేనికి అయితే పర్లేదు. అరౌండ్ 3000 ఉంది, పర్లేదు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 720 వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్. ఇక మీకు ఇక్కడ ఇందులో కొన్ని గమ్మత్తైన విషయాలు చెప్తాను. సో ఇక్కడ మీకు యాప్ స్టోర్ ఉంది కదా, యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీకు ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను, ఇది హైలైట్ ఇది. సో ఇంకోటి ఇక్కడ మీకు, సో ఇది మీకు ఐఫోన్ నావిగేషన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా అవి కూడా చూడొచ్చు. కానీ ల్యాగ్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనకు ఇది 12GB ర్యామ్, 512GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో ఇంకా దీని Android 15లోనే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది, Android 15లో వస్తుంది. సో లేటెస్ట్ వర్షన్ ఉంది, పర్లేదు. ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్ సైజ్లో చిన్నగా ఉంది. ఇది కొనుక్కోమని సజెస్ట్ అయితే చేయను నేను, ఎందుకంటే ఇలాంటివి జస్ట్ చూసుకోవడానికి తప్పించి వాడుకోవడానికి యూజ్ అవ్వవు, చాలా ల్యాగ్ ఉంటుంది. సో ఫోన్ అయితే మీరు ఒక్కసారి నెట్ ఆన్ చేసి పడితే ల్యాగ్ ఆ ల్యాగ్ బదులు మీరు ఫోన్ తీసి బండ కొట్టేస్తారు, అలా ఉంటుంది ల్యాగ్. ఇక మీకు యూట్యూబ్లో కొన్ని వీడియో శాంపిల్స్ అయితే చూపిస్తాను చూడండి.
ఇందులో ఒకటి సామ్సంగ్ గ్యాలక్సీ A37 ఒకటి, ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ A57. ఇప్పుడు వీటి అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ A37 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇది నార్మల్గా నేను మామూలుగా అందరి ఫోన్లలో అయితే నార్మల్గానే వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇందులో మాత్రం నాకు స్లో మోషన్, స్పీడ్ మోషన్ అన్ని మోషన్లు యాడ్ అవుతున్నాయి ఈ ఫోన్లో వీడియో ఆన్ చేస్తే. సో ల్యాగ్కి బాప్ అని చెప్పాను కదా, ఇదే ల్యాగ్కి బాప్. సో ఇది జస్ట్ చూడడానికి, శాంపిల్స్ చూడడానికి, పిల్లలతో ఆడిపించడానికి తప్ప దేనికి యూస్ ఉండదు. కానీ నాకు చాలా బాగా నచ్చింది. కాంపాక్ట్ సైజులో, అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజులో ఉంటాయి, ఇంత సైజులో ఉంటాయి ఫోన్స్ అన్నీ. సో అవన్నీ వాడి ఇది ఒక్కసారిగా చేతిలో వాడుతుంటే చాలా కాంపాక్ట్ సైజులో ఉంది. జోబులో వేస్తే జోబు బొక్కుంటే కిందకి కూడా వచ్చేస్తుంది ఇది. పెద్ద ఫోన్లో వస్తున్నాయి, ఇది రాదా చెప్పండి. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు కాంపాక్ట్ సైజులో ఉంది. దిస్ ఇస్ ఓవరాల్ iPhone 17 Pro Max మినీ రివ్యూ. సో ఇది ఓవరాల్గా వీడియో. మీకు ఎలా అనిపించింది? ఫోన్ బాగుందా బాగాలేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.